వెళ్ళాను, బేరసారాలకు కాదు. ఇలా జరిగినప్పుడు ఫోన్ చేసిండ్రు, నేను తర్వాత మాట్లాడతానండి, ఎందుకంటే నేను లీగల్గా ప్రొసీడ్ అవుతున్నాను కదా, ఇంకా మధ్యవర్తిత్వం ఇవన్నీ ఎందుకు, తర్వాత మాట్లాడతానండి అని మళ్ళీ నేనే కాల్ చేశాను. చేస్తే ఇలా ఇలా జరిగింది అని నేను బాధపడ్డా. ఆయన మా ఫ్యామిలీకే కొంచెం దగ్గర, ఏది ఉన్నా అన్నదానాలు వాళ్ళకు దేవాలయాల్లో జరుగుతున్నా చెప్తూ ఉంటారు, అన్నదానాలు అవి ఇవి చేస్తూ ఉంటాం. అయితే నేను మా మిస్సెస్ ఇద్దరు వెళ్ళాం, జరిగిన విషయం చెప్పాం. వెంటనే వారు కూడా బాధపడ్డారు. గురుగారు మీరు చేసిన తర్వాత నాకు చాలా బాగా జరిగింది, మీరు ఇలా కాదని నేను చెప్తానని ఆయన చెప్పారు. ఆయన మాట్లాడారు. మాట్లాడితే నాకు ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, లేదు నేనేనను, వీడు నన్ను వీడు, నేను సరే నేను ఒకవేళ దుర్మార్గుడినే అంటే లైవ్లో మీరు ఎదురుపడ్డారా? నువ్వు అక్కడ కూర్చున్నావు, నేను ఇక్కడ, సేమ్ ఎదురుగా మధ్యలో వారు. అయితే క్రాంతి, ఒకవేళ నిజంగానే దుర్మార్గుడినే క్రాంతి, నువ్వు ఒక జర్నలిస్ట్ కదా, నీ యొక్క వర్క్ ఏంటి, ప్రజల యొక్క మంచిని కోరి నువ్వు అన్ని సర్వీస్ చేస్తుంటావు కదా, అవును, నన్ను వీడు అనాల్సిన అవసరం ఏంటి క్రాంతి? నువ్వు మామూలుగా పేరు పెట్టినా నేను దొంగనే, పేరు పెట్టకపోయినా దొంగనే కదా నీ దృష్టిలో. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి నా ఆఫీస్కి రావాలి, అక్కడే డబ్బులు పంచాలి, అప్పుడే వదులుతా. నేను నమస్కారం పెట్టి ఒక 6 నిమిషాలు అంతే వెళ్ళొచ్చేసాను. ఇంకో విషయం ఏంటంటే, మీ క్లయింట్ ఎవరైతే ఉన్నారో ఆయన మధ్యలో మీరు అంటే రాజీ అంటే ఒక రకంగా మీ నాన్ననొద్దు నేను నాన్న అన్నట్టుగా మీరు పోయారు కదా. అలా కాదు, అసలు విషయం ఏంటనే మాకు చెప్పట్లే. నేను కాల్ చేసినా ఏది చేసినా నాకు రెస్పాండ్ లేదు. ఇప్పుడు నా పైన ఆరోపణ చేసినప్పుడు ఎందుకు, ఏంటి, ఏ క్లయింట్, ఎవరు అని నేను అడగడానికి కూడా నాకు ఒక వే ఎక్కడ దొరకలే. అప్పుడు నేను అక్కడ ఆశ్రయిస్తే ఇట్లా చిట్టా ఉంది, 1500-1600 మంది బాధితులు. అక్కడ కాంప్రమైజ్ చేయడానికి కాదు నేను పోయింది, అసలు ఏంటి నేను చేసిన తప్పు అని అడగడానికి. ఓకే, ఇప్పుడు నేను డైరెక్ట్ ఛానల్ పోయా, ఎందుకు పోవచ్చు, నేనేం భయపడపోతు, కానీ లైవ్ పెట్టి తప్పు చేసిన లక్ష్మీకాంత శర్మ తలదించుకొని నా దగ్గరికి వచ్చి బతిలాడుతున్నాడు అని చెప్పి అదే వీడియో నెక్స్ట్ మార్నింగ్ న్యూస్లో వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. అందుకోసమే మీరు పోలే అంటారు, నో డౌట్. కానీ ఈ బాధ నుంచి నన్ను రక్షించండి, ఈ ఇబ్బంది నుంచి నన్ను రక్షించండి అని మీరు అక్కడ ఉన్న క్లయింట్ శంకర్ కాళ్ళ మీద పడ్డరా? అదేం లేదు సార్, అదేదో ఫ్లోలో ఆయనకు వచ్చిందేమో కానీ 100% అది అసలు కాళ్ళ మీద పడతానా సార్? కాళ్ళ మీద ప్రాణం పోయే 1 నిమిషం ముందు ప్రాణమైనా తీసుకుంటా, కానీ అంతెందుకండి, నేను అంత స్థితిలో కాళ్ళ మీద పడాల్సినంత బాధ నాకు ఏమొచ్చింది? మా అంటే అరెస్ట్ చేస్తారు, జైల్లో పెడతారు, నేను ఇంపాసిబుల్. ఓకే, మీరు అందరి జాతకాలు చెప్తారు కదా, ఓకే, మీ జాతకం మీరు ఎప్పుడైనా చూసుకున్నారా? ఇక్కడికి ఒక 2 days బ్యాక్, ఈ రోజు కన్నా 2 days బ్యాక్ చూసుకున్నాను. రేపు June 9th నుంచి చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది నాకు, వచ్చే నెల. ఓకే, ఎందుకు చూసుకోను, ఖచ్చితంగా చూసుకుంటాను. దానికి అంటే నీకు తెలుస్తుందా, అంటే ఇప్పుడు నాకు పలానా వ్యక్తితో గొడవ అవుతుంది, పలానా వ్యక్తితో నేను గొడవ పడాల్సి వస్తుంది అని? నేను ఇందాక అదే చెప్పా స్టార్టింగ్ లో, నాకు కొంత భాగమే జ్యోతిష్యంలో ప్రావీణ్యత ఉంది అన్నాను కదా. ఫలానా వ్యక్తితో గొడవ అని తెలియదు, జాతకంలో ఏం తెలుస్తుందంటే ప్రత్యేకంగా ఫలానా తీన్మార్ మల్లన్న గారితోనో క్రాంతితోనో ఇంటర్వ్యూలు అవుతాయి, గొడవలు అవుతాయని రాదు. ఫలానా నెలలో, ఫలానా సంవత్సరంలో ఇగో ఈ నష్టం జరుగుతుంది. నష్టం అంటే డబ్బు, మనకు రెండే, డబ్బు ఆరోగ్యం. డబ్బు, ఖ్యాతి, డబ్బు, ఆరోగ్యం, పేరు, లేదా బాధ, పిల్లలు, భార్య, ఇట్లా అలా వస్తుంది. అది ఏ రకంగా మీరు మేజర్ సెగ్మెంట్లలో తీసుకుంటారు మీరు? నేను కాదండి, ఎవరైనా అవే తీసుకోవాలి. క్రాంతికి బట్టతలు వస్తుందా రాదా, ఏ జ్యోతిష్కుడని చెప్పమనండి, అట్లా రాదు. జ్యోతిష్యంలో ఏమని వస్తుంది అంటే క్రాంతి హెల్త్ డ్యామేజ్ అవుతుంది, బట్టతలు వస్తుందా, లేదంటే బోన్స్ ఫ్రాక్చర్ అవుతుందా, అలా చెప్తే అది అబద్ధం. అది అబద్ధం. మీకు ఎగ్జాక్ట్ ఆన్సర్ ఇచ్చానని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఓకే, ఇప్పుడు జ్యోతిష్యంలో ఆరోగ్యం గురించి అడిగితే
క్రాంతికి పలానా బోన్ కాళ్ళ కానీ ఒకటి ఉంటది కదా, అంటే గుండె సమస్యలు వస్తాయి, అదే చెప్తున్నాను, అదే మోకాళ్ళ సమస్యలు వస్తాయి, అక్కడికే వస్తున్నా, మెదడు వాపు వస్తుంది. గుండె సమస్య వస్తే బైపాస్ అవుతుందా, లేదంటే ఓపెన్ హార్ట్ సర్జరీ అవుతుందా, లేదంటే ట్యావర్ అని ఉంటది కదా ఆ సర్వీస్ అవుతుందా చెప్పమనండి, చెప్పమనండి. లేదంటే మోకాళ్ళ నొప్పులు వస్తే మోకాళ్ళకు వస్తాయా, కాళ్ళకు వస్తాయా, పిక్కలకు వస్తాయా చెప్పమనండి. ఇక్కడ నేను అడిగే పాయింట్ అది, జాతకంలో పలానా ఆరోగ్య సమస్య వస్తుంది, పలానా వాహన గండం జరుగుతుంది, లేదా పలానా ఇగో ఈ ఇబ్బంది వస్తుంది అనే ఉంటుంది తప్ప వాహన గండంలో పలానా AP12AD అనే నెంబర్ కార్ వచ్చి క్రాంతిని గుద్దుతుంది అని ఎవరైనా చెప్పమనండి. అలా ఉండదు క్రాంతి. వాహన గండం అనేది ఉంటుంది జ్యోతిష్యంలో. లక్ష్మీకాంత్ శర్మ జాతకంలో కూడా చంద్రుడు నాకు అంటే కొంచెం అంశంలో నీచ స్థానంలో, ఆ చంద్రుడు వచ్చిన సంవత్సరం నేను ఇబ్బంది పడ్డా, అది జరిగింది. అది ఏ రకంగా వస్తుంది అన్నది అది పేరు. అంటే మీరు దాన్ని అధిగమించి, అంటే మీకు మీరు అధిగమించి చేశాను కాబట్టే అక్కడ అరెస్ట్ అయ్యారు. అధిగమించి చేశాను కాబట్టే పరిహారము. మీరు అడగండి, ఇప్పుడు అన్నారే మీరు ప్రతి ఒక్కరికి పరిహారాలు చెప్తారని. నేను ఎన్ని పరిహారాలు చేసుకున్నానో, అసలు ఇంతకు ముందు ఎన్ని చేశానో, బ్రాహ్మలు ఎవరైనా మీకు తెలిసిన పంతులు ఎవరు ఉంటారు కదా, లక్ష్మీకాంత్ శర్మ తెలుసా, ఆయన దాన ధర్మాలు చేస్తాడని అడగండి. ఎంత మందికి నేను ఎన్ని పూజలు చేస్తానో చెప్తారు. నేను మంచిగా ఉన్నప్పుడు చేశా, నాకు ఇబ్బంది వచ్చినప్పుడు చేశా కాబట్టి వాళ్ళు ఎవరు నమ్మకుండా మళ్ళీ నా దగ్గరికి 100 అపాయింట్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను మాట్లాడింది అయితే మీకు తెలియదు, ఏమయ్యా కిషోర్ ఇక్కడికి ఇంటర్వ్యూకి వస్తున్నట్టు మీకు తెలుసా, ధర్మ సాక్షిగా చెప్పండి. నాది ఒక ఆరెంజ్ టబ్ ఉంది కదా, అందులో పెండింగ్ అపాయింట్మెంట్స్ పేపర్స్ ఎన్ని ఉన్నాయి రఫ్గా? 100 to 200. 100 వేసుకోండి చాలదా? 100 అపాయింట్మెంట్లు పెండింగ్లో ఉన్నాయి లక్ష్మీకాంత్ శర్మకు. ఈ పుణ్యము ఈ పరిహారం చేశా కాబట్టే నేను ఈ స్థితిలో ఉన్నానని నమ్ముతాను కన్ఫర్మ్. మీరు అడిగే క్వశ్చన్ ఏంటంటే, అందరి జాతకాలు చెప్పే లక్ష్మీకాంత్ శర్మకు ఆయన జాతకంలో చెడు జరుగుతుందని తెలియదా, దాన్ని అధిగమించడానికి ఏ పూజలు పునస్కారాలు చేయడా? అవును, ఎస్, దానికి ఫైనల్ ఆన్సర్ ఇదే, చేశాను కాబట్టే ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నా అంటారు. ఎస్, కన్ఫర్మ్. లక్ష్మీకాంత శర్మ సామాన్యులకు చెప్తాడా, రాజకీయ నాయకులకు చెప్తాడా, సెలబ్రిటీలకు చెప్తాడా? సామాన్యులకి అంటే ప్రత్యేకంగా రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, సామాన్యులు ఏం లేదు. లక్ష్మీకాంత్ శర్మకు జాతకం కావాలి, ఎవరిదో ఒకలేదు. నాకు ఒక్క నిమిషం కూడా ఖాళీ ఉండొద్దు, జాతకాలు చూస్తూనే ఉండాలి. అది ఎవరైనా పర్లేదు. మీకు మీ దగ్గరకు ఎవరన్నా రాజకీయ నాయకులు వచ్చారా అండి? వచ్చినా నేను చెప్పనుగా. ఎందుకు చెప్పాలి? ఫలానా రాజకీయ నాయకుడు వచ్చాడు నా దగ్గరికి అని ఫోటో వేసుకుంటే నేను పాపులర్ అవుతాను అంటే ఆ పాపులారిటీ వద్దు. లేదా ఫలానా సినీ యాక్టర్కి నేను జాతకం చెప్పాను లేదా చెప్పే వాళ్ళు ఉన్నారు కదా, చెప్పుకోనివ్వండి. వాళ్ళ వే ఆఫ్ జర్నీ అలా ఉంటుంది. నా వే ఆఫ్ జర్నీ, నాకు ఫ్యామిలీతో ఎక్కువ గడపడం ఇష్టం, లేదా నాకు జాతకాలు ఎంత భాగం కేటాయిస్తానో కుటుంబ సభ్యులతో అలాగే ఇష్టం. లేదా కొంతమంది క్రికెట్ ఆడటం ఇష్టం, కొంతమందికి పాపులారిటీ ఒక రకంగా ఉంటుంది, కొంతమందికి ఒకలాగా ఉంటుంది. నాకు అలా ఇష్టం ఉండదు. నా దగ్గరికి పలానా పెద్ద వ్యక్తి, ఒక ఆయన సినీ యాక్టర్ వచ్చారు, బాలీవుడ్, ఇది హిందీని ఏమంటారు, బాలీవుడే కదా, అక్కడి నుంచి వచ్చారు. అలాగని నేను నా ఫేస్బుక్లోనో నా ఇన్స్టాగ్రామ్లోనో నాకు అది నచ్చదు అసలు. అంతెందుకు ఎక్కడికైనా నేను పెళ్ళిళ్ళకి ఎక్కడికైనా పిలిస్తే మ్యాక్సిమం వెళ్ళను, వెళ్ళినా చాలా సింపుల్గా వెళ్తాను. కాషాయం డ్రెస్ వేసుకొని నేను తిరుపతికో శ్రీశైలంలో వెళ్తే నాకు దర్శనాలు ఫ్రీగా వస్తాయి, ప్రోటోకాల్ దర్శనం ఇస్తారు. నేను ఎప్పుడు వెళ్ళినా టికెట్ కొనుక్కొని దర్శనానికి నార్మల్గా ఇట్లా వైట్ అండ్ వైట్ పాయింట్ షర్ట్ వేసుకుని వెళ్తాను తప్ప నా పేరుని ఎక్కడా వాడను. నాకు అలా ఇష్టం ఉండడం. సింపుల్ సిటీ అంటే ఇష్టం. రాజకీయ నాయకులు వస్తారు, ఎవరు వస్తారు అనేది ఈ ఇంటర్వ్యూకి దానికి సంబంధం లేదు. అండ్ మీరన్న సినీ యాక్టర్లు వస్తారు, సంబంధం లేదు. అంటే మీరు చెప్పిర్రా అన్నది కావాలి నాకు. చెప్తాను, ఎందుకు చెప్పను, 100% చెప్తాను కదా, మా పనే అది కదా. వాళ్ళ క్వశ్చన్కి ఆన్సర్, నాకు తెలిసిన ఆన్సర్ నేను ఇస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే, ఫైనల్గా మీరు చెప్పలేదు, నేను ఆ విషయాన్ని ఎండ్ చేయలేదు. ఇంకా తీర్మాన్ మల్లన్నకి మీరు ఎన్ని డబ్బులు ఇచ్చారు? అంటే నేను క్వశ్చన్ ఆన్సర్ డిఫరెంట్గా చెప్తాను. మీరు నన్ను హైలైట్ చేస్తున్నారు అని నేను అంటాను. ఎవరిని? నన్ను ఇంటర్వ్యూ ద్వారా డబ్బులు తీసుకొని హైలైట్ చేస్తున్నారు. నేను మిమ్మల్ని మీ దగ్గర డబ్బులు తీసుకోనా? ఎక్కువ తీసుకోలే. నేను కూడా దీనికి ఇంకా కాంట్రవర్సీ చేస్తాను. మరి చేయండి, ఎక్కువ తీసుకోలేదు. మీరు ఏమన్నారు, ఆఫీస్లో ఈ
టేబుల్ నాకు అవసరము, దీని వరకు మీరు ఇప్పించండి, పలానా నాంపల్లిలో ఒక షాప్కి వెళ్తాను, ఈ స్కానర్ పంపిస్తాను అని అన్నారు. అది ఒక్కటన్నా నిజమా కాదా అని నేను ఇలా అడిగితే చూసేవాడు నమ్ముతాడు. తీన్మార్ మల్లన్నకు ఎంత సెటిల్ చేశారని అడిగారు కదా, క్రాంతికి నేను టేబుల్ ఇప్పిస్తే తీన్మార్ మల్లన్నకు కూడా ఇంత అమౌంట్ అనేది మీరు ఫిగర్ వేసుకోండి సెటిల్ చేశాను అంటే ఆన్సర్ ఎందుకు ఇలా చెప్పానంటే ఇలా చెప్తే అందరికి గుర్తుండిపోతుందని, వేరే విధంగా కాదు. ₹1 కూడా నేను ఇవ్వలేదు. నేను మిమ్మల్ని టేబుల్ అడిగినా, నేను తీన్మార్ మల్లన్నకి నేను డబ్బులు ఇచ్చానా చెప్పండి క్రాంతి? నేను అదే నాంపల్లి షాపు స్కానర్ అంటే అందరికి నమ్మకం వస్తుంది. అలా ఆడుకున్నారు నన్ను అంతే తప్ప నేను డబ్బులు ఇచ్చేవాడిని అయితే అప్పుడే సెటిల్ అయిపోయేదిగా. ఇంత 17 రోజుల ఎపిసోడ్లు ఎందుకు వేయించుకున్నా? అయితే విషయం ఏంటంటే మీరు అడిగినంత ఇవ్వలేదు కాబట్టే ఆ విధంగా జరిగింది అని. నువ్వే అంటున్నావుగా ఇవ్వలేదని, ఆన్సర్ క్లోజ్. అడిగినంత ఇవ్వలేదని కొంచెమే ఇచ్చిర్రు. కొంచెం ఇస్తే ఇప్పుడు అడిగినంత ఇవ్వలే, కొంచెం ఇచ్చా అంటున్నారు. కొంచెం ఇచ్చేవాడిని ఇంకా నేను అడిగినంత ఇవ్వకుండా ఎంతో అంత సెటిల్ చేసుకోవాలిగా. ఆ సెటిల్ కోసమే ఆ వ్యక్తి దగ్గర పోయారు కానీ అక్కడ సెటిల్మెంట్ కాలే. కాదు 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 ₹1 కూడా ఇవ్వలేదు, ₹1 కూడా ఇవ్వలేదు. నేను లీగల్ గా ప్రొసీడ్ అయినప్పుడు ఆ రూపాయి గనక ఇచ్చుంటే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళింది తెలిసింది, కాల్ రికార్డ్ తెలిసింది, లేదా ఒక పర్సనల్ పిఏ ఫోన్ చేసి నీ కోట్ల ఆఫర్ ఇచ్చాడని తెలిసింది, ఎంక్వైరీలు అన్ని తెలిసినప్పుడు లక్ష్మీకాంత్ శర్మ డబ్బులు ఇస్తే తెలియదా? నా వైపు కూడా ఖచ్చితంగా తప్పు ఉంటే నన్ను తీసుకెళ్లి కూర్చోబెట్టేవాళ్ళుగా. డబ్బులు ఇవ్వలేదు, ఆయన తీసుకోలేదు. నేనెందుకు తీసుకుంటాను? ఆయన తీసుకోలేదు, మీరు ఇవ్వలేదు. నేను ఇస్తే తీసుకుంటారా అని అనుకోవచ్చు, మనం ఇవ్వలేదుగా, తీసుకోలేదు అంతే.